హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఇవాళ మన రెసిపీ వచ్చి మళ్ళీ మళ్ళీ తినాలనిపించే సాంప్రదాయకమైన వంటకం చింతపండు పులిహోర. అయితే ఒక చిన్న సీక్రెట్తో ఈ చింతపండు పులిహోరను టెంపుల్ స్టైల్లో ఈజీగా చేసేయచ్చు. మరి ఆలస్యం చేయకుండా వెంటనే ప్రాసెస్లోకి వెళ్దాం పదండి. దీనికోసం ఇక్కడ నేను 1/2 kg చింతపండును శుభ్రంగా కడిగి దాంట్లో నీళ్లు పోసి ఒక అరగంట పాటు నానబెట్టుకున్నాను. ఈ నానబెట్టుకున్న చింతపండు నుంచి చింతపండు గుజ్జును సపరేట్ చేసుకోవాలి. అయితే చింతపండు పులిహోరకు చింతపండు గుజ్జు అనేది కొంచెం చిక్కగానే తీసుకోవాలి. ఇలా స్టెయినర్ సహాయంతో దీంట్లో నుండి ఎంత గుజ్జు వస్తే అంత గుజ్జును వాటర్ పోసుకుంటూ మనకు సాధ్యమైనంత వరకు ఇలా పిసుక్కుంటూ తీసుకోవాలి. కొంతమంది మిక్సీలో వేసి స్టెయినర్కు రుద్దేసి ఆ లెంతీ ప్రాసెస్ అవసరం లేదండి. జస్ట్ ఇలా స్టెయినర్ సహాయంతో ఇలా పిసుక్కుంటూ దాని నుండి చిక్కటి చింతపండు రసాన్ని సపరేట్ చేయండి. చూడండి, చింతపండు రసం ఈ కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేయాలి. ఇప్పుడు దీంట్లోకి 1 టీ స్పూన్ పసుపు, కల్లుప్పు 1 గుప్పెడు వరకు వేసుకోండి. కొన్ని కరివేపాకు ఆకులు, 2 టేబుల్ స్పూన్ల వేయించిన నువ్వుల పొడి వేసుకోండి. 1/2 టీ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి వేయండి. 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడిని వేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టుకొని ఇవన్నీ చింతపండు రసంలో కలిసేలా ఓసారి కలిపేయండి. ఇప్పుడు మంటను మీడియంకు టర్న్ చేసుకొని ఒక 2 నిమిషాలు ఉడికించండి. ఇందులోనే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపేయండి. తర్వాత ఇదేనండి చిన్న సీక్రెట్, అంటే చిన్న బెల్లం ముక్కను ఇలా ఉడికించేటప్పుడు వేయాలి. ఇలా కొంచెం బెల్లం ముక్క వేయడం వలన పులుపు అనేది బ్యాలెన్స్ అయ్యి టేస్ట్ మరింత ఎక్కువగా అవుతుంది. అయితే ఇలా కుత అయ్యే వరకు సుమారుగా 10-15 నిమిషాల పాటైన ఈ చింతపండు రసము ఇలా గుజ్జుగా పేస్ట్లా అయ్యే వరకు మరిగించుకోవాలి. ఇక్కడ నాకు 12-13 నిమిషాల పాటు పట్టింది. స్టవ్ ఆఫ్ చేసే ముందు కన్సిస్టెన్సీ ఇలా చిక్కగా ఉండాలి. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు మనము తాలింపు కోసం దీంట్లోకి ఒక 10-12 వెల్లుల్లి రెబ్బలను ఇలా కల్వంలో వేసుకొని కచ్చా పక్కగా దంచుకోండి. ఈ వెల్లుల్లి రెబ్బ పేస్ట్ను పక్కన పెట్టేయండి. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి ఒక బాండీలో సుమారు 150 గ్రామ్స్ లేదా 1 కప్పు వరకు సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక 4-5 టేబుల్ స్పూన్ల వేరుశనగ గుళ్ళని వేసుకొని దోరగా వేయించుకోండి. పల్లీలు ఇలా కొంచెం దోరగా వేగిన తర్వాత 10-12 ఎండుమిర్చిని తుంచకుండా వేయండి. ఈ ఎండుమిర్చి వేసిన తర్వాత మరొక 10 పచ్చిమిర్చిని ఇలా పొడువు చీలికలుగా చేసుకొని వేసుకోండి. పచ్చిమిర్చి, ఎండుమిర్చి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ల శనగపప్పును వేసుకోండి. శనగపప్పు కూడా కొంచెం వేగిన తర్వాత కరివేపాకు ఆకులను గుప్పెడు వరకు వేసుకోండి. ఇవన్నీ వేగిన తర్వాత మరొక టీ స్పూన్ వరకు పసుపును వేసి తాలింపులో కలిపేయండి. ఇక్కడ మరొక చిన్న టిప్ ఏంటంటే 1 టీ స్పూన్ వరకు ఇంగువ పొడి వేయాలి. ఇంగువ వేయడం వల్ల టెంపుల్ స్టైల్ టేస్ట్ అనేది వస్తుంది. చివర్లో మనం దంచుకున్న వెల్లుల్లి రెబ్బ కచ్చాపక్క పేస్ట్ను ఇందులో వేసి జస్ట్ ఒక 30 సెకండ్స్ మాత్రమే ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేయండి. ఇదంతా సిద్ధం చేసుకున్న తర్వాత ముందుగానే రైస్ను ఉడికించుకొని ఇలా ఒక వెడల్పాటి బౌల్లో వేసుకొని కొంచెం పొడి పొడిగా చేసుకోండి. రైస్ అనేది చల్లారిన తర్వాతనే మనం ఉడికించుకున్న చింతపండు పేస్ట్ను ఇందులోకి వేసి కలిపేయండి. అయితే చింతపండు పేస్టు ఇక్కడ అన్నాన్ని చూసుకుంటూ దానికి ఎంత క్వాంటిటీ కావాలనో దానిని బట్టి వేసుకుంటూ కలపండి. తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న తాలింపును కూడా ఇందులో వేసి కలిపేయండి. తాలింపు అనేది ఇందులో వేసే పిక్ అనేది మిస్ అయిందండి. లాస్ట్కు ఇంకా కొంచెం తాలింపు ఉంది కదా, ఆ తాలింపును కూడా ఇందులో వేసేసి కలిపేస్తున్నాను. ఇక్కడ నేను 1/2 kg చింతపండు తీసుకున్నాను కదా, దీనికి సుమారుగా 10 మంది ఈజీగా తినగలుగుతారు. 10 మందికి సరిపడా పులిహోరకు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మీరు కరెక్ట్గా చూసి వేసుకోండి. అంతేనండి. ఇలా చింతపండు గుజ్జు తాలింపు అంతా పట్టించి ఒక అరగంట అలా పక్కకు పెట్టి ఆ తర్వాత టేస్ట్ చేస్తేనే ఆ పులిహోర పులుసు గుజ్జు అనేది అన్నానికి పట్టి అప్పుడు కమ్మదనం అనేది వస్తుంది. అంతేనండి, టెంపుల్ స్టైల్ చింతపండు పులిహోర. మా ఇంట్లో అయితే మేము ఇలాగే చేస్తామండి. చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ఇదే స్టైల్లో ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ను కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, ఈ చింతపండు గుజ్జును ఇలా ఉడికించుకుంటాం కదా, సుమారు 10-15 నిమిషాల పాటు ఉడికించుకున్న ఈ చింతపండు గుజ్జును పూర్తిగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3-4 నెలల పాటు కూడా నిల్వ ఉంటుంది. మనం ఎప్పుడు పులిహోర తినాలనిపిస్తే అప్పుడు ఈ గుజ్జులోకి సరిపడా తాలింపు పెట్టుకేసుకొని అన్నంలో కలిపేసుకుంటే చింతపండు పులిహోర రెడీ అయిపోతుంది. ఇక్కడ నా ట్రావెలింగ్ టైంలో యాత్రలకు వెళ్ళేటప్పుడు ఈ బెస్ట్ టిప్ మీకు తప్పకుండా యూజ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.